హలో లవ్లీస్, అందరూ ఎలా ఉన్నారు? మేము మా సెకండ్ యానివర్సరీకి గోవా వెళ్ళాం. గోవానే కదా స్పెషల్ ఏముంది? ఈ రోజుల్లో అందరూ వెళ్తున్నారు. నిజమే, ఈ రోజుల్లో అందరూ వెళ్తున్నారు కానీ అప్పుడు అంటే నేను చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్స్ కానీ అండ్ జాబ్ చేసేటప్పుడు కొలీగ్స్ కానీ గోవా వెళ్ళి వావ్! గోవా ఈజ్ సో బ్యూటిఫుల్. వావ్! గోవాలో మేము భలే ఎంజాయ్ చేసాం. గోవా చాలా బావుంటుంది. అండ్ లైఫ్‌లో ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఇలా చెప్పి మైండ్‌ని బాగా ఖరాబ్ చేసేస్తారనమాట. అప్పటినుంచి ఆ గోవా పోవాలి అనే ఇది మాత్రం మైండ్‌లోంచి అస్సలు పోదు. సో, ఫైనల్లీ నేను ఎన్ని విధాలుగా వెళ్ళాలని ట్రై చేసినా, ఫ్రెండ్స్‌తో వెళ్ళాలనుకున్నా, సోలోగా వెళ్ళాలనుకున్నా ఎట్లానూ కుదరలేదు. అండ్ ఫైనల్లీ మ్యారేజ్ అయిన తర్వాత మా సెకండ్ యానివర్సరీకైతే గోవా అని ఫిక్స్ అయ్యాను. మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు, "గోవాలో ఏమీ ఉండదమ్మా. నేను 3, 4 టైమ్స్ వెళ్ళాను. అసలు ఏమీ ఉండదు. ఓన్లీ ఆల్కహాల్ తాగే వాళ్ళకి మాత్రమే మందు కొంచెం తక్కువ రేట్‌లో దొరుకుతుంది. అది తప్పితే గోవాలో ఏమీ ఉండదు. నువ్వసలు ఎంజాయ్ చేయలేవు" అని చెప్పి బుజ్జగించి చాలాసేపు బ్రతిమిలాడి మరీ చెప్పారు. బట్ అసలు మనం వింటామా? అలా వింటే మనకిలాంటి పరిస్థితి రాదు. వినకుండా పట్టు వదలని విక్రమార్కుడిలాగా లేదు, నేను గోవా ఫిక్స్ అయ్యా. నేను గోవా చూడాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యి గోవాకి టికెట్స్ బుక్ చేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాం. చూస్తే, కట్ చేస్తే నా మైండ్‌లో ఉన్న గోవా వేరు అండ్ నేను చూసిన గోవా వేరు. సో, ఎంటర్ అవ్వంగాల్నే మంచి విలేజ్ వైబ్ అయితే వచ్చింది. చాలా బా అనిపించింది. లైక్ ఓకే, ఇప్పటి వరకు సిటీస్‌లో ఉన్నాం కదా! మంచిగా గ్రీనరీ ఉంది, ఫ్రెష్ ఎయిర్ ఉంది, బావుంది అనిపించింది. సో, హోటల్ చెక్ ఇన్ అయిపోయాం. మంచిగా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ బీచ్‌కెళ్ళాలి, ఈవినింగ్ ఈ బీచ్‌కెళ్ళాలి, లంచ్‌కి ఇక్కడికెళ్ళాలి అని చెప్పి అన్నీ ప్లాన్ చేసుకొని ఎళ్ళామనమాట. బీచ్ చూడంగాల్నే సీరియస్‌లీ గైస్, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎవరైనా కేరళ వెళ్ళి అక్కడ చుట్టుపక్కలున్న ప్రదేశాలు, అక్కడున్న ఆహ్, ఆహ్, సీస్ సముద్రాలు గానీ, ఏవైనా చూసున్నోళ్ళైతే వాళ్ళకైతే గోవా బీచ్‌లు అస్సలెక్కవు. అండ్ వాళ్ళకి ఖచ్చితంగా గోవా ప్లాన్ క్యాన్సిల్ చేసుకోమని చెప్తాను. అండ్ ఫుడ్ విషయానికొచ్చేటప్పటికి మీరు బాగా నాన్ వెజ్ మంచిగా తినేవాళ్ళైతేనే ఫుడ్ మంచిగా దొరుకుతుంది. అండ్ మేము అన్నీ సెర్చ్ చేసి చూడంగా ఆంధ్ర రెస్టారెంట్ ఒకటి దొరికింది. ఓ 2 డేస్ అయితే మేము అక్కడే కుమ్మామనమాట. సో, ఎక్కడికెళ్ళినా ఫుడ్ మాకస్సలు నచ్చలేదు. అండ్ థర్డ్ థింగ్, మేము ఎక్కడికన్నా వెళ్దాము అని చెప్పేసేసి ఈవినింగ్ డెజర్ట్స్ కానీ, లేకపోతే మంచి ఆహ్, ఆహ్, నైట్ వైబ్ వచ్చే రెస్టారెంట్స్ లాంటివి ఉంటాయి కదా! సో, అట్లా వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకొని రూట్ మ్యాప్ పెట్టుకొని ఎళ్తే నిజంగా భయంకరమైన అడ్వెంచర్ చేసి మరి వెళ్ళాము. అలాంటి రూట్స్‌లో వెళ్ళాము. సీరియస్‌లీ అస్సలు అక్కడ ఒక రెస్టారెంట్ కానీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏమీ లేవు. అండ్ అదంతా పక్కన పెట్టేసి అంత డిసప్పాయింట్‌మెంట్ అయింది. అసలు ఒక మంచి వైబే సెట్ అవ్వలేదు. యానివర్సరీ కూడా వచ్చేసేసింది. ఏంటి ప్లాన్ అని చెప్పేసి అనుకుంటే నైట్‌కి మేము పడుకొని నేను సెర్చ్ చేస్తే నాకు ఒక శివుని టెంపుల్ గోవా నుంచి 2 ½ to 3 అవర్స్ టైం పట్టే డిస్టెన్స్‌లో ఒక టెంపుల్ అయితే నేను సెర్చ్ చేశాను. దట్ ఈస్ కాదాంబ శ్రీ మహాదేవ టెంపుల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తండిసుర్లా ఆర్ టండిసుర్లా, మనకి ఆ ప్రొనౌన్సియేషన్ అంతగా తెలీదు. సో, ఈ వీడియో చూసుంటే మేము గోవా నుంచి బయటపడిన దగ్గర నుంచి ఈ వీడియో క్లిప్స్ అంతా గ్రీనరీగా చాలా చెట్లు మధ్యలో రివర్స్ అండ్ ఏమంటారు పారే జలపాతాలు. సీరియస్‌లీ బ్యూటిఫుల్ అడ్వెంచర్. అంటే ఈ పాత్‌లోకి ఎంటర్ అయిన 5 కిలోమీటర్స్ నుంచి అస్సలు సిగ్నల్ ఉండదు. ఎయిర్‌టెల్ వాళ్ళకైతే అస్సలుండదు. జియోకైతే ఒక పుల్ల ఏలాడుతూ ఉండిద్ది. లోపలికెళ్ళంగా అవి కూడా ఉండవనమాట. సీరియస్‌లీ ఈ వీడియో చూసినంత సేపు ఎక్కడో ఒక్క ఇల్లు కనపడిద్ది. లేదా కొంచెం దూరం వెళ్ళంగానే ఒక 10 ఇల్లులు కనపడితే ఇంకా మళ్ళీ నార్మల్ ఉంటుందనమాట. అసలు ఎవరు రావడం కానీ, ఎవరు పోవడం గానీ ఏమీ ఉండదు. అట్లా వెళ్ళి నాకు చాలా భయమేసేసింది. వెళ్ళిపోదామా సిద్ధు, ఎందుకు అడ్వెంచర్ చేస్తున్నామేమో, ఇక్కడ ఎవరు కనిపిస్తలేరు, మనం రాంగ్ రూట్‌లో ఎళ్తున్నామేమో, ఎన్ని క్వెషన్సో తెలుసా? ఎంత భయం ఉండిందో తెలుసా? అప్పుడప్పుడు ఒక బైక్ కనపడేది. అప్పుడప్పుడు ఒక కార్ కనపడేది. సీరియస్‌లీ ఒక అడ్వెంచర్ చేసే వెళ్ళాము. ఫ ఆహ్, అండ్ మనకి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము, దగ్గర పడింది అనంగా కొంచెం ధైర్యం వచ్చిందనమాట. అండ్ ఫైనల్లీ టెంపుల్‌కి టర్న్ అయిపోయాము. సో, అక్కడి నుంచి కూడా ఇంకొంచెం దూరం వెళ్ళాము. అండ్ ఇవన్నీ క్లిప్స్ ఎందుకు తీసి పెట్టుకున్నా అంటే
సిగ్నల్ ఉండదు. అస్సలు మీకు సిగ్నల్ ఉండదు. మ్యాప్ పెట్టుకొని వెళ్ళడానికి కూడా మీకు అస్సలు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆఫ్‌లైన్‌లో మీరు మ్యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అది పెట్టుకొనే వెళ్ళాలి. అండ్ రిటర్న్ వచ్చే ఆహ్, ఆహ్, మ ఏమంటారు రిటర్న్ వచ్చే డైరెక్షన్స్ మనం మిస్ అవ్వకుండా నేను వీడియోస్ అన్నీ తీసి పెట్టుకున్నా. అండ్ రిటర్న్ వచ్చే ఇది మేము డౌన్‌లోడ్ చేసుకోవాలి. మ్యాప్ మేము డౌన్‌లోడ్ చేసుకోలేదు. అండ్ మధ్య మధ్యలో మంచి బ్యూటిఫుల్ సీనరీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మధ్య మధ్యలో నేను మిస్ అవ్వకుండా అండ్ కనెక్షన్ ఎక్కడ మిస్ అవ్వకుండా రిటర్న్‌లో ఇబ్బంది పడకూడదని మాక్సిమం నేను వీడియోస్ అన్నీ తీసుకున్నా అనమాట. సో, అటు భయమేస్తుంది, ఇటు బ్యూటిఫుల్ సీనరీస్ చూడాలా, భయాన్ని ఏది చేయాలా అని చెప్పి సగం దూరం వెళ్ళిన తర్వాత కొంచెం హోప్ వచ్చిన తర్వాత ఇంకా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశా అనమాట. ఫైనల్లీ మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. టెంపుల్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఒక మంచి ఫీల్ అండి. అందులో నాకు శివ అంటే అసలు ప్రాణం అనమాట. సో, కొంచెం దూరం వెళ్ళంగానే కొంచెం మంచిగా ఎక్కువ నదులవుతున్నాయి, ఎక్కువ రివర్స్ కనిపిస్తున్నాయి, వాగులెక్కువ కనిపిస్తున్నాయి. అండ్ భయం కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉండిందనమాట. వన్స్ మనం టెంపుల్‌కి రీచ్ అయిన తర్వాత ఒక 700 మీటర్స్ దూరంలో మనకి పార్కింగ్ ఉంటుందనమాట. సో, అక్కడ పార్కింగ్ పెట్టేసుకొని వెహికల్ మేము రెంటెడ్ తీసుకున్నాములే. అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ దొరికేస్తాయి. సో, అలా పార్కింగ్ చేసేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. కింద రివర్ ఉంటుంది. ఆ పైన బ్రిడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ క్లిప్‌లో చూడండి. అండ్ ద బ్యూటిఫుల్ శివ టెంపుల్ మనమే మన చేతులతో పూలు పెట్టొచ్చు. కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం కూడా చేయొచ్చు. దేవుడికి ఏమేమి ఆఫర్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా బయట మనకి అమ్మేస్తూ ఉంటారనమాట. చక్కగా మీరు ఒకసారి లోపలికొచ్చిన తర్వాత ఏమేం కావాలి అని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి కొనుక్కోండి బెటర్. అండ్ ఈ వీడియో ఎవరికైతే అడ్వెంచర్‌లు ఇష్టపడతారో అండ్ ఎవరైతే ట్రావెల్ ఫ్రీకర్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ద బ్రిడ్జ్ కింద వాగు ఉంది. మంచిగా ప్రవహిస్తోంది. వాటర్ కూడా సీరియస్‌లీ చాలా ప్యూర్ అండ్ స్వచ్ఛంగా ఉన్నాయి. ఈ వాటర్ అక్కడున్న ఆవులు కిందకి దిగి అండ్ వాటర్ తాగేసి మళ్ళీ పైకెక్కేస్తాయి అనమాట. సో, వాటర్ కూడా కొంచెం క్లోజప్‌లో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా ప్యూర్‌గా ఉన్నాయి. అండ్ దిగడానికి కొంతమంది దిగారు. కానీ నేను దిగడానికి సిద్ధు ఒప్పుకోలేదు. యాక్సెప్ట్ చేయలేదు. నో, 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 నో అన్నాడు. సో, అందుకని ఇలా చూసి ఆనందాన్ని ఫీల్ అయ్యాననమాట. మీకు నాలాగా గోవా వెళ్ళి ఆ వైబ్ సెట్ కాకపోతే ఇలా ఒక రోడ్ ట్రిప్ అయితే వేయండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే ట్రావెల్ ఫ్రీకర్స్ ఉంటారో వాళ్ళకైతే ఫుల్ నచ్చుతుంది. అండ్ మా ఆయన్ని ఫోటో దిగుదాము అని చెప్పనగానే ఇంకా ఫుల్ స్వెట్ అంతా తుడిచేసుకుంటున్నాడనమాట. సీరియస్లీ అక్కడ నడక వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా అలసిపోతాము. అంటే 700 మీటర్స్ ఇట్స్ లాంగ్ అండ్ చెప్పులు లేకుండా వెళ్తామనమాట మనము. సో, అలసట తెలిసిపోతుందనమాట. సో, అండ్ అక్కడ గాలి అంత చెట్టు ఉంది గానీ, అంత గాలి అయితే గూడా లేదు. అండ్ అలా అని ఎండ గూడా లేదనమాట. సో, చక్కగా మేము ఫుల్‌గా ఫోటోస్ తీసేసుకున్నాం, వీడియోస్ తీసేసుకున్నాం. అండ్ ఇక్కడ ఈ పార్ట్‌లో ఎస్పెషల్లీ అందరూ ఎంజాయ్ చేసి అక్కడే కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. సో, నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. అండ్ 3 అవర్స్ రాను, 3 అవర్స్ పోను. మీ దగ్గర టైం ఉంది అనుకుంటే గోవా వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్. సో, ఈ వీడియో గనుక మీకు ఖచ్చితంగా నచ్చుంటే లైక్ చేయండి. అండ్ ఎవరైతే ట్రావెల్ ఫ్రీకర్స్ అండ్ అడ్వెంచర్స్ ఇష్టపడతారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఈ ప్లేస్‌ని విజిట్ చేయమని చెప్పండి. సో, ఇది నా గోవా వెళ్ళిన ఎక్స్‌పీరియన్స్. మీ ఫస్ట్ గోవా ట్రిప్ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు టైనీ బ్లూమింగ్. బాయ్.